హే ఫిలోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన దగ్గర ఉన్న కార్ హ్యుండై i20 ఆస్తా ఆప్షనల్ 2025 మోడల్. మనకి 1.2 లీటర్ కప్పా ఇంజన్తో వస్తుంది. హైడ్రాలిక్స్ ఇవ్వలేదు, మనం మాన్యువల్గా పెట్టుకోవాలి. కార్ ఇంజన్ వచ్చేసి 1197 cc ఇంజన్తో వస్తుంది. 82 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పెట్రోల్ మోడల్, ఫ్రంట్ వీల్ డ్రైవ్, 114 Nm ఆఫ్ టార్క్. మనకి ఎల్ఈడి లైట్స్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇండికేటర్ అన్నది హలోజన్ బల్బ్ ఇచ్చారు. మిర్రర్స్ ఉంది. అలాగే మిర్రర్ దగ్గర ఇండికేటర్ ఎల్ఈడితో వస్తుంది. ఫ్రంట్ లుక్కి గ్రిల్స్ చాలా బాగుంది. ఈ కార్కి మంచి లుక్ వస్తుంది ఈ గ్రిల్స్ వల్ల. మనకి ఇక్కడ ఫాగ్ లైట్స్ ఇవ్వలేదు ఈ మోడల్కి. ఇది కార్కి మనకి లాక్ అన్లాక్, ఇంకా హోల్డ్ చేస్తే బూట్ అన్నది ఓపెన్ అవుద్ది. మాన్యువలే, ఆటోమేటిక్ ఇవ్వలేదు. అలాగే మనం డ్రైవర్ సైడ్ మనం దగ్గరికి కీ పట్టుకొని వెళ్తే ఈ మిర్రర్స్ అన్నవి ఓపెన్ అవుతాయి. లాక్ ఓపెన్ అవ్వదు, కానీ మిర్రర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుద్ది. ఓన్లీ డ్రైవర్ సైడ్ మనం క్లోజ్కి వస్తాయి. అలాగే దీనికి కీలెస్ ఎంట్రీ ఉంది డ్రైవర్ సైడ్. బ్యాక్ సైడ్ వైపర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ హిడెన్ లాగా ఉంది కదా, ఇక్కడ వాషర్. అలాగే హోల్డ్ చేసి ఉంటే బూట్ అన్నది ఓపెన్ అవుద్ది. అది అన్లాక్ అవుద్ది, మనం మాన్యువల్గా లిఫ్ట్ చేయాలి. మనకు బూట్ వచ్చి 311 లీటర్స్ బూట్ వస్తుంది. అలాగే ఫుల్ సైజ్ కాదు, కానీ స్పేర్ వీల్ ఉంది, అలై వీల్స్ లేకుండా. బ్యాక్ సైడ్ 2 పార్కింగ్ సెన్సర్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. టైర్ సైజ్ వచ్చి 16 ఇంచెస్ ఉంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్తో వస్తుంది. బ్యాక్ డ్రమ్ బ్రేక్స్, బ్రేకింగ్ బాగానే ఉంది డ్రమ్ బ్రేక్స్ అయినా. మనకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అలాగే ఈ డోర్ దగ్గర చూసుకుంటే ఇక్కడ లెదర్ ఇచ్చారు. ఇంకా మిగిలినవన్నీ ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ మనం మిర్రర్స్ అన్నవి కంట్రోల్ చేయొచ్చు. ఈ డోర్ అన్లాక్, అన్లాక్, ఇంకా విండో కంట్రోల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మనకి కీలెస్ స్టార్ట్ ఇచ్చారు, పుష్ స్టార్ట్. మనం క్లచ్ మట్టి మనం పుష్ చేస్తే స్టార్ట్ అవుద్ది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. మనకి ఇటు సైడ్ ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ కంట్రోల్స్ ఇచ్చారు. మనకి క్రూజ్ కంట్రోల్స్ ఇచ్చారు హ్యాండిల్ దగ్గర. మోడ్స్, ఇంకా మనం కాల్ లిఫ్ట్ అయినా కట్ అయినా చేయొచ్చు మనం ఫోన్ కనెక్ట్ అయి ఉంటే. అలాగే ఇక్కడ 10.25 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది మనకి ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కూడా మనకు సపోర్ట్ చేస్తుంది. మనకి ఇక్కడ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ కూడా ఇచ్చారు. C2C పిన్ ఛార్జ్ ఇచ్చారు. ఇంకా USB పోర్ట్ ఇచ్చారు. మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. చాలా పెద్ద డిస్ప్లే ఇచ్చారు మనకి. మీడియా, నావిగేషన్, మ్యాప్స్. అలా ఇక్కడ ఫిజికల్ నాబ్ ఇచ్చారు వాల్యూమ్కి. ఇది హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది, కానీ చూడడానికి ప్రీమియం ఫీల్ వస్తుంది. అలాగే
ఈ గ్లవ్ బాక్స్ ఇచ్చారు ఫ్రంట్న, డీసెంట్ గ్లవ్ బాక్స్. ఇక్కడ హ్యాండ్ రెస్ట్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగే చాలా తక్కువ స్టోరేజ్ స్పేస్ ఉంది ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కింద. అలాగే ఇక్కడ 2 వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉంది. అరే ఫ్రంట్ డ్రైవర్ సీట్ కూడా ఒక వాటర్ బాటిల్ సరిపోద్ది. అలాగే ప్యాసింజర్ సీట్లో కూడా ఒక వాటర్ బాటిల్ సరిపోద్ది. ఇది బోస్ స్పీకర్స్తో వస్తుంది. 2 ట్విటర్స్ ఇచ్చారు, 4 స్పీకర్స్, ఇంకొక సబ్ ఊఫర్తో వచ్చింది. ఇంట్రెస్ట్ అన్నది స్లైడ్ అవుద్ది. మనకి బ్రేక్ ఇచ్చారు ఈ మోడల్లో. ప్యాసింజర్ సైడ్ 180 మిర్రర్ ఇచ్చారు, లైట్తో రాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ మనకి టికెట్ హోల్డర్ వచ్చింది. ఇది మనకి ఇట్లా సైడ్ అవ్వదు, ఫిక్స్డ్ ఉంది. అలాగే మనకి ఆటో డీమింగ్ IRVMs ఇచ్చారు. సన్ గ్లాసెస్ పెట్టుకోవడానికి సన్ గ్లాస్ హోల్డర్ ఇచ్చారు. అలాగే సన్ రూఫ్తో వస్తుంది, డీసెంట్ సన్ రూఫ్. మనకి ఇక్కడ సన్ రూఫ్ కంట్రోల్ ఇచ్చారు. 1 టచ్ చేయగానే మనకు సన్ రూఫ్ అన్నది ఆటోమేటిక్గా ఓపెన్ అవుద్ది. అలాగే 1 టచ్ క్లోజ్ ఇచ్చారు. మనకి ఇక్కడ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఇచ్చారు. స్టీరింగ్ అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, ఇంకా డోర్ సైడ్ మనకి ఒక 2, ప్యాసింజర్కి ఇంకా డ్రైవర్కి. అలా బ్యాక్ సైడ్ 2 ఇచ్చారు. మన ఇక్కడ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ ఇచ్చారు. మనకి ఇక్కడ వాయిస్ కమాండ్ కూడా ఇచ్చారు. మన వాయిస్తో మనం సన్ రూఫ్ అన్నది ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ సన్ రూఫ్, క్లోజ్ సన్ రూఫ్, closing the sunroof. మనకి రివర్స్ కెమెరా ఇచ్చారు. మనకి ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు. క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది. మనకు సెన్సార్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే చాలా స్పేసియస్గా ఉంది. మనం బ్యాక్ సైడ్ వెళ్ళి మాట్లాడదాం. మనం స్పేస్ చూద్దాం. నా హైట్ వచ్చి 5.6. ఇది నా హైట్కి సీట్ సెట్ చేసా. డ్రైవర్ సైడ్ ఇంకా కో డ్రైవర్ దగ్గర మాన్యువల్ అడ్జస్టబుల్ సీట్స్ ఇచ్చారు. నా హైట్ వచ్చి 5.6. బ్యాక్ సైడ్ సీట్ స్పేస్ చూపిస్తా. మనకి స్పీకర్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్. అలా ఇక్కడ బాటిల్ మనం పెట్టుకోవచ్చు, హోల్డర్ ఇచ్చారు. అలా ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది, హ్యాండిల్ మనం చేయి పెట్టుకున్న దగ్గర. బ్యాక్ సైడ్ మనకి 2 ఏసీ వెంట్స్ ఇచ్చారు. మనకి ఏసీ కంట్రోల్స్ ఇవ్వాలి. బ్యాక్ స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, USB పోర్ట్ ఇచ్చారు. మనకి బ్యాక్ సైడ్ ఏసీ కంట్రోల్స్ అయితే లేవు. ఇది మనకి హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. ఇక్కడ ముగ్గురికి సీట్ బెల్ట్స్ ఇచ్చారు. ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉంది పెట్టుకోవడానికి, సీట్ కవర్ దగ్గర. ఇక్కడ హంప్ మరీ అంత పెద్దది లేదు, సో ముగ్గురు కంఫర్టబుల్గా సరిపోద్ది. చాలా స్పేస్ ఉంది. మనకి ఇక్కడ లైట్ ఇచ్చారు. ఇక్కడ ముగ్గురికి హెడ్ రెస్ట్ ఇవ్వలే, ఇద్దరికి ఇచ్చారు. అలాగే మనకి హ్యాండ్ పెట్టుకోవడానికి కూడా హ్యాండ్ రెస్ట్ ఇవ్వలేదు, ఈ మోడల్లో రాదు. బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్ ఉన్నాయి.
మనకు పట్టుకోవడానికి గ్రాబ్ హ్యాండిల్స్ ఇచ్చారు. కార్లో మనం 5గురు అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కరెక్ట్ కార్ అని చెప్పొచ్చు. 5గురు కంఫర్ట్గా మనం ట్రావెల్ చేయొచ్చు. హ్యుండైలో ఏ కార్ అయినా మనకి ప్రీమియం అనిపిస్తుంది. అలాగే మన బడ్జెట్లో చాలా ఫీచర్స్ అన్నవి ఇచ్చారు ఈ కార్లో. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్లో మనం కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు, కింద ఏం తాకదు. రైడింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంది. ఏ బంప్ వచ్చినా మనకి అంత ఫీల్ అవ్వదు. దీని సస్పెన్షన్ చాలా స్మూత్ ఉంది, దీని ఇంజన్ చాలా స్మూత్ ఉంది. మన టాప్ ఎండ్లో కూడా దీని కంట్రోలింగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ మెంబర్స్కి ఇది కన్సిడర్ చేయొచ్చు మనం. ఈ i20లో చాలా వేరియంట్స్ ఉంది, ఇది ఆప్షనల్ ఆస్టా వేరియంట్.